అరే పాపా, మీరు పిచ్చివాళ్ళయ్యారా? పాపా, ఇదేమి తీసుకొచ్చారు? ఇంత మురికిగా ఉన్న వస్తువును ఎవరింటికి తీసుకొస్తారు? దీనిలో నుంచి మట్టి మాత్రమే వస్తోంది. మీ వల్ల మొత్తం గది మురికిగా అయిపోయింది. మమ్మీ, ఇది చూస్తే మీపై చాలా కోపపడుతుంది. మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపేస్తుంది. ప్లీజ్ పాపా, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పెట్టిరండి. హరే నా బేటీ, నువ్వు చింతించకు. నీ మమ్మీ నన్ను ఏమీ అనదు. నిజానికి ఈ కార్పెట్ నీ తాతయ్య చివరి జ్ఞాపకం. చాలా సంవత్సరాలుగా ఒకే చోట పడి ఉండటం వల్ల ఇది చాలా మురికిగా అయింది. అందుకే నేను దీన్ని తప్పకుండా శుభ్రం చేస్తాను. ఎంత కష్టమైనా నా పూర్తి శ్రమతో దీన్ని శుభ్రం చేసి తీరుతాను. కానీ పాపా, మీరు ఇంత కష్టపడడం ఎందుకు? ఈ పిల్లలు ధనవంతులకే సపోర్ట్ చేస్తారు, మనలాంటి కష్టపడే వాళ్లను సపోర్ట్ చేయరు. లేదు నా బేటీ, అలా కాదు. ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండడు. ఈ ప్రపంచంలో మనలాంటి కష్టపడే వాళ్లను సపోర్ట్ చేసే మంచి పిల్లలు చాలా మంది ఉన్నారు. నువ్వు చూడు, ఈ పిల్లలు ఖచ్చితంగా మా వీడియోకి లైక్ చేస్తారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ పాపా, ఈ పిల్లలకు ఇవన్నీ చేయడం వచ్చా? అవును నా బేటీ, ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు. నువ్వు చూడు, ఈ పిల్లలు ఖచ్చితంగా మా వీడియోకి లైక్ చేస్తారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే కమెంట్ లో ఒక రెడ్ హార్ట్ కమెంట్ చేస్తారు.